హాయ్. మన జీవితంలో మనకు చాలా మంది అబద్ధాలు చెప్తూ ఉంటారు. కానీ మా అమ్మ కూడా నాకు అబద్ధం చెప్పింది బ్రదర్. మా అమ్మ నాకు చెప్పిన అబద్ధాలు ఒక 3 ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ వన్, నాకు ఆకలేస్తుందని కూడా తెలియని వయసులో ఆకాశం వైపు చూపించి, "చందమామ రావే, జాబిల్లి రావే" అంటూ రాని చందమామ కూడా నా కోసం వస్తుందని నాకు అన్నం తినిపించడానికి మా అమ్మ నాకు చెప్పిన మొదటి అబద్ధం అది. ఇంక రెండోది, ఎంత పొద్దుపోతున్నా సరే నేను నిద్రపోకుండా అల్లరి చేస్తూ ఆడుకుంటున్న టైంలో, ఇప్పుడు నేను తొందరగా నిద్రపోతేనే రేపు పొద్దున్న నేను హెల్తీగా లేసి ఆడుకోగలనని, లేని బూచోడు కూడా ఉన్నాడు, ఇప్పుడు నువ్వు నిద్రపోకపోతే వచ్చి నిన్ను పట్టుకెళ్ళిపోతాడని నన్ను నిద్రపుచ్చడం కోసం మా అమ్మ నాకు చెప్పిన రెండో అబద్ధం అది. ఇంకా మూడో అబద్ధం అయితే ప్రతిరోజు చెప్తూ ఉంటుంది మా అమ్మ. అదేంటంటే, నేను అన్నం తినడానికి కూర్చున్న ప్రతిసారి, "అమ్మ నువ్వు తిన్నావా?" అని అడుగుతాను. నేను ఇంకా తినలేదురా అని మా అమ్మ నాకు చెప్తే, నేను తింటున్న దాంట్లో కనీసం ఇంతైనా తినకుండా మా అమ్మ కోసం నేను ఎక్కడ ఎత్తి పెడతాను అని, అంత కూడా మిగిల్చకుండా నా కడుపు నిండా నేను తినాలని, నేను అడిగిన ప్రతిసారి నేను ఇప్పుడే తిన్నాను, ఇందాకే తిన్నాను అని నాకు ప్రతిరోజు మా అమ్మ చెప్పే అబద్ధం. గుర్తుపెట్టుకోండి, అమ్మ కూడా అబద్ధం చెప్తుంది. కానీ బ్రదర్, అమ్మ చెప్పే అబద్ధం కూడా బిడ్డ కట్టుని నీ అడుగేదని గడప